ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేను పటేల్ బ్రదర్స్కి వెళ్తున్నాను, ఆన్ ద వే ఉన్నాను అనమాట. సో మాకు పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయలు కావాల్సినవన్నీ కూడా ఆ ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి. అండ్ పటేల్ బ్రదర్స్లో ఇలా ఎంటర్ అవ్వగానే ఒక షాకింగ్ కనిపించింది. అదేంటి అంటే మల్లె పువ్వులు అమ్ముతున్నారు. ఒక్కొక్క బాక్స్లో వచ్చేసి $11.99 అలా ఉంది. సో నేను 2 బాక్స్ మల్లె పువ్వులు అండ్ లోటస్ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఒక లోటస్ వచ్చేసి $3 అట్లా పెట్టారనమాట. యూజువలీ పువ్వులు వేరే వాళ్ళ దగ్గర ఆర్డర్ చేస్తారు, బట్ లక్కీగా నాకు దొరికింది. వెన్స్డే పూజకు కావాల్సిన సామాలు, పువ్వులు అన్నీ తెచ్చేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి థర్స్డే అనమాట. థర్స్డే నైట్ నేను స్నానం చేసేసి, మా ఆయన కూడా స్నానం చేసేసి, ఇద్దరం కూడా ఇంకా అమ్మవారికి రెడీ చేయడానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. ఆల్రెడీ ప్రతీక్ వచ్చేసి అక్కడ పక్కన ఒక చిన్న స్టేజ్ లాగా పెట్టారనమాట అమ్మవారిని కూర్చోపెట్టడానికి. సో ఈ శారీ వచ్చేసి నేను లోకల్లోనే కొనేసుకున్నాను. యూజువల్గా కొరియర్ వస్తుంది ఇండియా నుంచి, మమ్మీ వాళ్ళు పంపిస్తారు. బట్ ఈసారి కొంచెం లేట్ అయింది. సరే ఇంకా అమ్మవారికి చీర ఎలాగైనా పెట్టాలి, ఆనవాయితీ అస్సలు బ్రేక్ చేయకూడదు అని. నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. నాకు వరలక్ష్మి వ్రతం అన్న, వినాయక చవితి అన్న చాలా చాలా ఇష్టం. చాలా శ్రద్ధగా చేసుకుంటాను నేను. అయితే మేము బెహ్రీన్లో ఉండేటప్పుడు అక్కడ తమలపాకులు కూడా నిషిద్ధం అనమాట. ఆ కంట్రీలో తమలపాకులు, గసగసాలు అలాంటివి నాట్ అలౌడ్. అయినా కూడా అక్కడ ఇండియన్ మార్కెట్లో దొరికాయి. మరి ఎలా వచ్చిందో అమ్మవారి దయ. సో అక్కడ కూడా చక్కగా నేను పూజ చేసుకున్నాను. ఇక్కడ కుదిరితే మీకు ఫొటోస్ చూపిస్తాను చూడండి. అక్కడ ప్రతి సంవత్సరం అసలు నేను బ్రేక్ చేయకుండా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటాను. ఏంటో తెలీదు, అమ్మవారు నాతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా నేను చేశాను, అప్పుడు ఇంకా ఆర్న చంటి పిల్ల. బట్ దానికంటే ముందు వరలక్ష్మి వ్రతానికి నేను కడుపుతో ఉన్నానన్న విషయం కూడా నాకు తెలీదు. అమ్మవారి పూజ అయ్యింది, వరలక్ష్మి వ్రతం అయ్యింది, నాకు తెలిసింది నేను కడుపుతో ఉన్నాను అని చెప్పి. సో అమ్మవారి దయ, మా వరలక్ష్మీదేవే పుట్టింది అని నా నమ్మకము. అందుకే చాలా ఇష్టంగా చేసుకుంటాను. శారీని ఈజీగా ఎలా కట్టాలో చూపిస్తున్నాను చూడండి. శారీని హాఫ్కి ఫోల్డ్ చేసి ఫస్ట్, దాని తర్వాత మనం కుచ్చుళ్ళు పెట్టుకున్నట్టుగా పెట్టాలన్నమాట. కొద్దిగా టైం పడుతుంది, కాకపోతే టైం పట్టినా కూడా నీట్గా మనం కుచ్చుళ్ళు పెట్టి ఆ కుచ్చుళ్ళకి పిన్ పెట్టేసుకొని సెక్యూర్ చేసేసుకోవాలి. అండ్ బయట కూడా అంతే, కుచ్చుళ్ళు పెట్టుకొని సెక్యూర్ చేసుకున్న తర్వాత మనం దేనికైతే చీర కడదాం అనుకుంటున్నాం అంటే అమ్మవారిని ఎక్కడ కూర్చోపెడతామో అక్కడ కూర్చోపెట్టి ఫస్ట్ వెనకాల నుంచి ఇట్లా సన్మానం చేసినట్టుగా చీరను ముందుకు పెట్టి పిన్స్ పెట్టేసి దాని తర్వాత బయట వేసేస్తే చాలు, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చీర కడుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా పైట ముందుకు పెట్టాను నార్త్ ఇండియన్ స్టైల్లో. లాస్ట్ ఇయర్ వచ్చి ఇట్లా చున్నీలాగా వీలాగా వేసాను అనమాట. మీకు ఫొటోస్ చూపిస్తాను ఖచ్చితంగా. చాలా బాగుంటుంది, అసలు ఎంత గ్రాండ్గా ఉంటుందో చూసారా, అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారో. అమ్మవారి చీర చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా కట్టేయచ్చు. కాకపోతే జస్ట్ కుచ్చుళ్ళు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఓపిక్గా మనం కుచ్చుళ్ళు పెట్టుకొని సెక్యూర్ చేసుకున్నాము అంటే అమ్మవారిని సెట్ చేసేసుకొని ఈజీగా కట్టేసుకోవచ్చు. కొంతమంది దగ్గర బిందెలు ఉంటాయి, నాకు ఇక్కడ బిందెలు లేవు. నేను చిన్న చిన్న పాట్స్ ఉంటే దాంతోనే సెటప్ చేసుకున్నాను అనమాట. అండ్ అమ్మవారిని రెడీ చేసి అమ్మవారిని సెట్ చేసిన తర్వాత వెనకాల డెకరేషన్ అంతా కూడా చేసుకుంటున్నాను. ఈసారి ఎక్కువ ఏం చేయటం లేదు, సింపుల్ థీమ్. యాక్చువల్లీ శారీ వేరేది వస్తే వేరేలా డెకరేషన్ చేద్దాం అనుకున్నాను, బట్ యాక్చువల్లీ ఈ శారీ వచ్చి పింక్ కలర్లో ఉంది, పింకిష్ మెరూన్లో. అందుకు నేను మొత్తం పింకిష్ మెరూన్లో చేశాను. అమ్మవారికి లోటస్ అంటే చాలా ఇష్టం కదా, సో అందుకే ఈ లోటస్ థీమ్తో చేశాను. అండ్ ఆ ఫ్రేమ్స్ ఎంటీగా అనిపించాయి, నాకు కొంచెం బోడిగా ఉన్నాయని చెప్పి మళ్ళీ ఆ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి కొంచెం బంతిపూలు లాంటివి యాడ్ చేశాను. ఎలా ఉందో నా డెకరేషన్ నాకు ఖచ్చితంగా చెప్పండి. కొంటున్నా వంచెత్తును పెరుగు రాసుకుంటున్నావా, పొరుగు తింటున్నావా? అదంతా మీ పెరుగు తిండాలా, పొలుగు తింటున్నాలా? చిన్నిగాలు లక్ష్మీ వ్రతం రోజు చిన్ని కృష్ణుడు వచ్చేసాడే మా ఇంటికి. చిన్ని కృష్ణుడు వచ్చాడమ్మా, పెరుగు తినెత్తున్నాడే మా చిత్తి కృష్ణుడు. చిత్తి కృష్ణుడు. ఓకే, మార్నింగ్ నుంచి అన్ని వంటలు అవన్నీ చేసేసుకొని మడిగా ప్రసాదాలన్నీ రెడీగా పెట్టి సాయంత్రం పూజకి రెడీ అయ్యాము, నేను, నా కూతురు, నా భర్త. అండ్ నేను పొద్దున్న నుంచి ఫాస్టింగ్ ఉన్నాను, అండ్ ప్రతీక్ కూడా ఫాస్టింగ్ ఉన్నారు. సో సాయంకాలం పూజ చేసుకుంటున్నాం అనమాట. యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం సాయంకాలం పూజ చేసుకుంటే ఇంకా మంచిది. కాకపోతే సాయంకాలం వరకు పూజ చేయాలి అంటే కాస్త ఉపవాసంతో ఉండాలి కాబట్టి చాలామంది చెయ్యరు. మా అమ్మవారు కూడా చక్కగా రెడీ అయిపోయి కూర్చుని ఉన్నారు. అండ్ ఏ పూజకైనా సరే ముఖ్యంగా ముందు వినాయకుడిని చేసుకోవాలి. పసుపు వినాయకుడిని
చేసుకున్నాను నేను. మా ఇంట్లో మా నాన్నగారు నేర్పించారనమాట. ఏ పూజ అయినా సరే ముందు పసుపు వినాయకుడిని పెట్టి ఫస్ట్ వినాయకుడితో పూజతో స్టార్ట్ చేస్తే ఆ పూజకి విఘ్నాలు ఉండవు. అది ఏ పూజ అయినా సరే, వరలక్ష్మి వ్రతం అయినా ఇంకే పూజ అయినా కూడా. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు పూజలు అవి చేస్తుంటే చిన్నపిల్లలు ఆటోమేటిక్గా నేర్చేసుకుంటారు. నాకు కూడా మొత్తం పూజ అంతా కూడా మా నాన్నగారి దగ్గర నుంచే వచ్చింది. మా నాన్న చాలా బాగా చేస్తారు, పూజ బ్రహ్మాండంగా చేస్తారు. ఇదివరకు అయితే మా నాన్న వీడియో కాల్లో నాకు పాపం లేచి మిడ్ నైట్ అయినా కూడా నా గురించి పూజ చేయించేవారు. బట్ ఇప్పుడు ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నాకు నేనే చేస్తున్నాను అనమాట. మా ఆయన అంటారు లేడీ పంతులు అని. నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. పూజా విధానం గురించి నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు పూజ ఎలా చేసుకోవాలి, ఎలా దీపాలు పెట్టాలని. బట్ నేను చేసేది నేను మీకు చెప్తున్నాను. దీపాలు వెలిగించేటప్పుడు చాలామంది అగ్గిపెట్టెతో వెలిగిస్తారు. అలా కాకుండా అగరబత్తితో కానివ్వండి, లేకపోతే ఇంకొక దీపం వెలిగించుకొని ఆ దీపంతో మిగతా దీపాలు వెలిగిస్తే చాలా బాగుంటుంది. అండ్ దీపం వెలిగించేటప్పుడు చాలా రకాలైన మంత్రాలు ఉంటాయి. ఒక చిన్న మంత్రం చిన్నపిల్లలకు కూడా నేర్పించండి, చాలా బాగుంటుంది. దీపం పెట్టినప్పుడే కాదు, మనం లైట్ వేసినప్పుడు కూడా. అదేంటి అంటే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. అలా మనం లైట్ వేసినప్పుడు కూడా ఈ మంత్రం చదివితే ఏంటి అంటే, తల్లి నీ వెలుగుతో మాలో ఉండే అజ్ఞానాన్ని చెరిపేసేయి, మాకు జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించు, హాయిగా ఉండాలి అని చెప్పి. అండ్ శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళ బుద్ధిని నాశనం చేయి తల్లి, ఈ దీపజ్యోతి అని చెప్పి నమస్కారం పెట్టుకోవడం అనమాట. నార్మల్గా మన సాయంత్రం ఇంట్లో దీపం వేసినప్పుడు కూడా ఒక్కసారి ఈ మంత్రం మనం చదువుకొని చిన్నపిల్లలకి చదివించినా కూడా చాలా మంచి దారిలో ఉంటారు. వాళ్ళ మంచి లక్షణాలు, మంచి బుద్ధి ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మొత్తం పూజ అయిపోయిన తర్వాత చక్కగా వినాయకుడికి హారతి ఇచ్చేసాం. వినాయకుడి పూజ అయిపోయింది మొదలుగా. దాని తర్వాత నెక్స్ట్ మనం అమ్మవారికి పూజ చేసుకుంటాం అనమాట. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత చక్కగా వినాయకుడిని దండం పెట్టుకున్నాను. తండ్రి విఘ్నాలు లేకుండా మా వరలక్ష్మి వ్రతం చక్కగా జరిపించు తండ్రి అని చెప్పి అయిపోయిన తర్వాత అమ్మవారికి పూజ మొదలు పెట్టాము. అండ్ ఈ వ్రతం అనేది చాలా చిన్నగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. మనకి సత్యనారాయణ స్వామి వ్రతంలాగా చాలా టైం పట్టదు. వరలక్ష్మి వ్రతం క్విక్గా అయిపోతుంది. కాకపోతే కుదిరితే మీరు లక్ష్మీ అష్టోత్తరం కానివ్వండి, లలితా సహస్రనామాలు కానివ్వండి, ఖడ్గమాల కానివ్వండి, ఇలా మీకు కుదిరినంత అమ్మవారి నామాలతో స్తుతిస్తే చాలా బాగుంటుంది. మణిదీప వర్ణన అయినా కూడా పర్వాలేదు, మీకు ఏది ఉంటే అది చెయ్యండి. ఇక్కడ నా పూజ అయిపోయింది. పూజ అయిన తర్వాత అంతవరకు నా కూతుర్ని మా ఆయన పాపం పట్టుకొని తిరుగుతూ ఉన్నారనమాట. హారతి ఇస్తున్నాము అనగానే మా పాప వచ్చేసిందనమాట. దానికి ఎంత ఇష్టం అంటే హారతి తీసుకోవడం. రోజు ఇంట్లో నేను దీపం పెట్టిన తర్వాత హారతి ఇస్తాను. ఆ హారణ వచ్చి చక్కగా హారతి తీసుకుంటుంది. ఇవన్నీ కూడా చైల్డ్హుడ్ మెమరీస్ అని నేను అనుకుంటాను. రేపొద్దున ఆరణ పెద్దయ్యాక ఇవన్నీ కూడా తనకి గుర్తుండాలి. తను కూడా ఈ ట్రెడిషన్స్ని, మన కస్టమ్స్ని ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా ఇంట్లో మా పేరెంట్స్ ఇవన్నీ చేశారు కాబట్టి ఇంత దూరం అమెరికాలో ఉన్నా నాకు ఇక్కడ ఎవ్వరు హెల్ప్ లేకపోయినా కూడా నేను ఇవాళ చేసుకుంటున్నాను. సో రేపొద్దున నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇవి మన ట్రెడిషన్స్ అని తెలియాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రతికి నాకు తోరణం కడుతున్నారు. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా తోరణం కట్టుకోవాలి. 9 తోరణాలు అనమాట. ఈ తోరణానికి పూజ ఉంటుందన్నమాట. 9 నామాలు ఉంటాయి. అది ఖచ్చితంగా చదివి తోరణ పూజ చేసిన తర్వాత మన భర్తతో కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళతో రైట్ హ్యాండ్కి కట్టించుకోవాలి. ఎంతో మంచిది. అమ్మవారు మనని ఖచ్చితంగా కాపాడుతూ తిరుగుతారనమాట. తోరణానికి కంకణానికి ఉండే బలం చాలా గట్టిది. సో నాకు ప్రతిక్ కట్టారు, నేను ప్రతిక్కి కట్టాను. తర్వాత మేము ఇద్దరం కట్టుకుంటుంటే ఆర్నా వచ్చి వాట్ ఈస్ హ్యాపెనింగ్, నాకు కట్టండి అని చెప్పింది. మా బుజ్జి తల్లికి కట్టాను. కాసేపటికి అది బీకి పడేసింది. డైలీ ఇంట్లో నేను మహాలక్ష్మి అష్టకం చదువుతాను. ఆర్నా వెనకాల విని తను కూడా అంటుంది. సో ఖచ్చితంగా ఆర్నా కూడా వచ్చేస్తుంది, తను కూడా చదువుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం పిల్లలకి సపరేట్గా నేర్పించక్కర్లేదు, మనం చదువుతుంటే విని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నాకు కూడా మా అమ్మ నాన్న చదువుతుంటే వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది. మహాలక్ష్మి అష్టకం చదివితే చాలా మంచిది. జస్ట్ 8 నామాలు ఉంటాయి. నేను ఇక్కడ చదువుతున్నాను, వినండి. ఎవరికైనా రాకపోతే మీరు పూజ చేసుకునేటప్పుడు అట్లీస్ట్ ఈ ఆడియో విన్నా కూడా చాలా మంచిది.
ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగగ్నే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరి మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మీర్నమోస్తుతే శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠే భక్తిమానరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలే పఠే నిత్యం మహాపాపవినాశనం ద్వికాలే యః పఠే నిత్యం ధనధాన్యసమన్వితం త్రికాలే యః పఠే నిత్యం మహాశత్రువినాశనం మహాలక్ష్మిర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా. ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం మనందరికీ ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మా పూజ అయిపోయిన తర్వాత నేను ప్రతి కాళ్ళకి దండం పెట్టి మా ఆయన అమ్మవారికి పూజ చేసిన అక్షంతలు నా తల మీద వేశారు. అండ్ అలాగే ఆర్నకు కూడా అక్షంతలు వేశారు. నా పూజ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఒకవేళ వరలక్ష్మి వ్రతం మీరు మార్నింగ్ చేసుకున్నా ఈవినింగ్ చేసుకున్నా కూడా సాయంత్రం అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత ధూపం వేయండి. ఎందుకంటే అమ్మవారి శక్తి ఈవినింగ్ చాలా యాక్టివేటెడ్గా ఉంటుందన్నమాట. సో ఇంటి తలుపులు తీసి పూజ చేయండి. ఎందుకంటే లక్ష్మీదేవిని మనం ఇంటి లోపలికి ఇన్వైట్ చేయాలి కదా, ఇల్లంతా కొంచెం వెల్కమింగ్గా ఉండాలి. అండ్ చాలామంది వారాహి అమ్మవారికి పూజ చేసే వాళ్ళకి తెలుసు, వారాహి అమ్మవారు రాత్రి పూట చాలా యాక్టివ్గా ఉంటారు, ఆవిడ పవర్. సో పూజ కూడా చేసేటప్పుడు సాయంత్రం ధూపం వేస్తారు. ధూపం వేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఒక మంచి పాజిటివ్ వైబ్, పాజిటివ్ ఓరా ఒకటి ఉంటుంది. అండ్ దాంతోపాటు పిల్లలు ఉండేవాళ్ళు ఇంట్లో వేయడం వల్ల చిన్ని చిన్ని క్రిములు కీటకాలు అవి కూడా మన నుంచి కాస్త దూరంగా వెళ్ళిపోతాయి అని అర్థం అన్నమాట. పూజ చాలా బాగా జరిగింది. అండ్ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది తాంబూలాన్ని తీసుకోవడానికి వచ్చారు. అండ్ వాళ్ళందరూ కూడా వీడియోలో మమ్మల్ని చూపించకు అని చెప్పారు. వాళ్ళు కాస్త మొహమాటం బ్యాచ్ అనమాట, అందుకే నేను చూపించడం లేదు. బట్ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా సాక్షాత్తు మహాలక్ష్మి రూపాలని చెప్పి మనం దండం పెట్టి వాళ్ళకి తాంబూలం ఇస్తే చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా శనగలు తాంబూలం ఇస్తారు. శనగలు ముఖ్యంగా వాటికి కాస్త మొలకలు వచ్చాక ఇస్తే ఇంకా మంచిది. సో అలాంటి శనగలు మాత్రం మర్చిపోకుండా ఇవ్వండి తాంబూలంలో. నా పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. ఈ వీడియో రెగ్యులర్గా ఉండే వీడియోలాగా ఉండదు, డెఫినెట్గా చాలా డివోషనల్గా ఉంటుంది. ఇందులో నా పూజ నేను ఎలా చేసుకున్నానని చూపించాను, నేను నా ఫ్యామిలీ ఎలా ఉంది, ఎలా జరిగింది అని. మొత్తానికి మా అల్లరి పిల్లతో పూజ అయితే సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. ఎక్కడ నా కూతురు ఏ దీపాలు లాగేస్తుందా ఏం లాగేస్తుందో అని టెన్షన్తోనే ఉన్నాము. బట్ మా ఆయన చాలా శ్రద్ధగా నా కూతుర్ని చూసుకున్నారు, సో దట్ నేను మనశ్శాంతిగా పూజ చేసుకోవచ్చు అని. అమ్మవారి దయతో సక్సెస్ఫుల్గా అయిపోయింది. నేను మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో ఇవాళ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది. అమ్మవారు చాలా చక్కగా చేయించుకున్నారు. ఈ డెకరేషన్ ఇవంతా కూడా ఎక్కువ వీడియో ఏం చేయలేదు, చాలా కొంచెం చేశాను. నెక్స్ట్ మళ్ళీ నేను బ్లాగ్ లో కనిపిస్తాను. అమ్మవారు మనందరినీ చల్లగా కాపాడుకుంటూ తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.